హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాదగిరిగుట్ట గురించి చూద్దామండి. యాదగిరిగుట్ట ప్రక్రియ ఏంటండి? వ్యాసము యాదర్శి పేరు మీదనే యాదగిరిగుట్ట అనేది వెలిసిందండి. ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దామండి. తెలుగు నేలలో పేరు పొందినటువంటి పుణ్యక్షేత్రము యాదగిరిగుట్ట ఎక్కడుందండి? తెలంగాణలో ఉంది. ఎవరండి మెయిన్ ఇంపార్టెంట్ మనకి నారసింహ పుణ్యక్షేత్రం అనేది ఉండడం వల్ల దీన్ని యాదగిరిగుట్టగా మనము పిలుస్తున్నాము. ఇంతకుముందు నల్గొండ జిల్లాలో ఉండేదండి. ప్రస్తుతం యాదాద్రి అనేది ఒక డిస్టిక్ అయినదండి. యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లాలో ఉందండి. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ వెళ్ళే మార్గంలో ఉంది. పూర్వము ఎవరంటే శృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో గుట్ట పైన తపస్సు చేశాడండి. ఎవరు? యాదర్శి అనే ముని తపస్సు చేశాడు. తపస్సు చేశాడు కాబట్టి అక్కడ యాదగిరి నరసింహస్వామి వెలిసిండు కాబట్టి యాదగిరి గుట్ట అనేది పేరు వచ్చింది. ఏమున్నాయండి ఇంకా గుట్ట మీద? విష్ణుగుండము, ఆంజనేయ స్వామి దేవాలయము, రామలింగేశ్వర స్వామి దేవాలయము ఇవన్నీ ఉన్నాయండి. అంతేకాకుండా స్వాతి నక్షత్రం రోజున ఎక్కువగాను ఏం చేస్తారు? అష్టోత్తర కలశాభిషేకం చేస్తారు, తిరువీధి సేవ చేస్తారు, శ్రీరామనవమి, పంచాంగమును, హనుమ జయంతి, శ్రీకృష్ణాష్టమి ఇవన్నీ ఉత్సవాలు అనేవి జరుపుతారండి. అదేవిధంగా ఫాల్గుణ శుద్ధ విధి నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. అదేవిధంగా ఇక్కడ ఇంకెవరు ఉన్నారండి? పాత నరసింహస్వామి ఉందండి, కొత్త నరసింహస్వామి ఉందండి. అయితే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి ఛానల్ ఉండే కదండి. ఆ సప్తగిరి ఛానల్కు బదులుగా ఏమని పేరు పెట్టిండ్రండి? దూరదర్శన్ ఛానల్కు యాదగిరి అని పేరు పెట్టారు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. గుట్ట వివరాలు ఎక్కడుందండి? యాదాద్రిలో ఉంది. ఆ గుట్ట కింద ఎట్లా పేరు వచ్చింది? శృంగుని కుమారుడైనటువంటి యాదర్శి తపస్సు వలన పేరు వచ్చింది. గుట్ట మీద ఇంకేమేమి గుళ్ళు ఉన్నాయి? విష్ణుగుండము, రామలింగేశ్వర ఆలయం, ఆంజనేయ స్వామి గుళ్ళు అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉత్సవాలు జరుపుతారండి? మెయిన్గా 11 రోజులు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేటివి జరుపుతారండి. వీటితో పాటు శ్రీరామనవమి, ఉగాది, కృష్ణాష్టమి వీటితో పాటు 11 రోజులు ఏం జరుపుతారు? బ్రహ్మోత్సవాలు అనేటివి జరుపుతారు. గుట్టపైన సౌకర్యాలు ఏమేమి ఉన్నాయండి? కవి సమ్మేళనాలు జరుపుతారు, ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలు అనేటివి వారికి కల్పించారు. ఇంకా కొండగట్టు ఎక్కడ ఉందండి? కొండ కరీంనగర్ జిల్లాలో ఉంది. ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడండి. ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిశాడు. నిజామాబాద్కి వెళ్ళే దారిలో జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ ఉంది. అక్కడ సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఎవరండి? ఆంజనేయ స్వామి ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. హనుమాన్ దీక్ష 41 రోజులు చేస్తారండి. అక్కడే ఇంకేముంది? JNTU అంటే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అక్కడికి దగ్గరలోనే ఉందండి. ఇక్కడ క్రియాపదాలండి. క్రియ అంటే ఏంటండి? క్రియ అంటే పనిని గురించి తెలిపేది క్రియ. అయితే ఇక్కడ పని జరుగుతుంది. ఆట ఆడుతున్నాడు, పాట పాడింది, కొని తెస్తుంది ఇవన్నీ కూడా క్రియాపదాలండి. అయితే జరిగిన పని అయిపోయింది గురించి చెప్తుంది కాబట్టి పాడింది. ఇందులో అడుగుతున్నాడు కాబట్టి పాడింది. జరుగుతున్న పని ఏంటంటే ఆట ఆడుతున్నాడు. జరగబోయే పని ఏంటండి? బట్టలు కొని తెస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటండి? క్రియ అంటే పనిని గురించి తెలిపేది క్రియ. ఓకేనా అండి? వీటిని అనొచ్చండి? భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం. భవిష్యత్తు కాలం రాబోయే దాని గురించి చెప్తుంది. భూతకాలము అయిపోయిన దాని గురించి చెప్తుంది. వర్తమాన కాలము ప్రస్తుతం జరుగుతున్నటువంటి పని గురించి తెలుపుతుంది. దేవాలయాలు మన సంస్కృతికి మూల స్తంభాలు. వాటిని రక్షించుకోవడం మన కర్తవ్యం. ఇది కూడా గుర్తుంచుకోండి.